హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డెలివరీ అయిన 11 రోజుల నాడు పురుటి స్నానం ఏ రకంగా చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. చూస్తున్నారా, ఇక్కడ చూపిస్తున్న ఆవిడ మా దొడ్డమ్మ. ఈ ఆకులన్నీ తీసుకొచ్చారు పురుటి స్నానం కోసమని. అడ్డసారమాకు, ఎదురాకు, వాయిలాకు, ఈ ఆకులన్నీ కుండలో నీళ్లు వేసి బాగా కొంచెం వేడెక్కినాక ఈ ఆకులు వేసి వీటితో పాటు వేపాకు, తులసాకు, పసుపు కొమ్ములు, నాణెము, రాగి నాణెము, ఇనప ముక్క కూడా వేసారు. ఆ వీడియో మిస్ అయ్యింది. ఇవి బాగా మరిగించాలి. అంటే ఈ వాటర్ ఉన్నాయి కదా, అవి గ్రీన్ కలర్లోకి మారాలి. చూడండి, అక్కడ పసుపు కొమ్ము కనిపిస్తుంది కదా, అంటే నార్మల్ పసుపు కొమ్ము కాదండి, దుంప కొమ్ములు వేయాలి. ఇవన్నీ వేసి మరిగించి నీటితో స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు కానీ, తర్వాత ఏమైనా ఏమంటారు వాతవ అలాంటివి ఏం రాకుండా ఉంటాయంట. నెక్స్ట్ కొందరికి చుండ్రు, పేలు కూడా ఉంటాయి కదా, అవి కూడా లేకుండా ఉంటాయంట. ఈ వాటర్ అంతా ముందు రోజు రెడీ చేసి పెట్టుకోవాలి. ముందు రోజు నైట్ ఇంకా స్నానానికి కుంకుడుకాయలు, పసుపు, నలుగు పిండి రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ నువ్వుల నూనె, వెల్లుల్లిపాయలు దంచి వేడి చేసి గోరువెచ్చని నూనెని చేతి గోళ్ళకి, కాళ్ళ గోళ్ళకి, హెడ్ మసాజ్ ఒళ్ళంతా రాసేసుకొని ఉంచాలంట. గోళ్ళకి ఎందుకు వేయాలి, చెవిలో కూడా 1 డ్రాప్ కూడా వేసారు మా అమ్మ. చేతి గోళ్ళకి, కాళ్ళ గోళ్ళకి ఎందుకు వేస్తారంటే గోళ్ళు వాటర్లో ఎక్కువ ఉన్న గోళ్ళు పుచ్చిపోకుండా ఉండడం కోసం అలా రాస్తారంట. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకుని నలుగునంతటిని ఒళ్ళంతా రాసేసుకొని ఈ నువ్వుల నూనెతో బాగా రుద్దుకోవాలి. చూడండి, మా అమ్మ అంతా బాగా రుద్దేస్తుంది ఫేస్కి అంతటికి. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న నీటితో స్నానం చేసేసుకొని పసుపు ఫుల్గా రాసుకోవాలి. పసుపు యాంటీబయాటిక్ కదా, మంచిగా ఉంటుంది. ఇవి వేడి వేడి నీళ్ళు చూడండి, మన ఆకుల్లో ఉన్న పసరంతా వాటర్లోకి వచ్చేసింది. ఈ వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు అవి ఏం లేకుండా ఉంటాయంట. స్నానం అయ్యాక ధూపం వేసుకొని రెడీ అయిపోవడమే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.